Hello traders, this is Roshan. Welcome back to my channel. అండ్ 19th ఫిబ్రవరి ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. అండ్ లాస్ట్లో మన టెలిగ్రామ్ లింక్ కూడా షేర్ చేస్తాను, ఫాలో చేయండి మార్కెట్ అప్డేట్స్ కోసం. అండ్ పర్సనల్గా నా మొబైల్ నెంబర్ కావాలి అంటే కింద ఉన్న నా మెయిల్ ఐడికి, డిస్క్రిప్షన్లో ఉన్న నా మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి. పర్సనల్గా నా ఆఫీస్ నెంబర్ అయితే ఇస్తాను. అండ్ ఫిబ్రవరి 19th మండే ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూసే ముందు ఓవరాల్గా మనం మార్కెట్ ప్రీవియస్ డేటా చూసుకుంటే, సో 13th ఫిబ్రవరి మార్కెట్ చూడండి. 13th ఫిబ్రవరి ఇక్కడ నుండి చిన్న స్పైక్ అయితే క్రియేట్ చేసి అప్ ట్రెండ్ అయితే ఇచ్చింది కదా. సో ఇది స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అనమాట, అంటే స్ట్రాంగ్ సపోర్ట్ అది. సో మనకి ఆ సపోర్ట్ దగ్గర బేస్ తీసుకుని మనకి 14th మార్కెట్ కూడా ర్యాలీ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 14th మార్కెట్ ర్యాలీ ఇచ్చింది చూడండి. సో 14th మార్కెట్ ఇంత ర్యాలీ తర్వాత మార్కెట్ అయితే పాజ్ అయింది. సో ఒక రేంజ్ అయితే ఫామ్ చేసింది. అండ్ మనకి 16th మార్కెట్ వచ్చి రేంజ్ బ్రేక్అవుట్, అంటే రేంజ్ ఓపెన్ అవ్వడమే రేంజ్ పైన ఓపెన్ అయింది, రైట్? ఓపెన్ అవ్వడమే రేంజ్ పైన ఓపెన్ అయింది. సో పెద్దగా మూమెంట్ అయితే లేదు మనకి. చూడండి, ఓపెనింగ్లో స్పైక్స్ వచ్చాయి కానీ రెస్ట్ ఆఫ్ ది డే మార్కెట్ అంతా మనకి స్లీపీగానే ఉంది, నిద్రపోయింది మార్కెట్ అంతా. సో మనకి ఏంటంటే నెక్స్ట్ 19th ఫిబ్రవరి మార్కెట్ ఎట్లా ఉండబోతుంది అంటే, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే ఈ రేంజ్ ఉంది చూసారా, ఈ రేంజ్ బ్రేక్అవుట్ చేస్తే మనకి ఈ రెడ్ లైన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ రెడ్ లైన్ ఏంటంటే నిఫ్టీలో మనకి ఆల్ టైమ్ హై అనమాట. 22,127, 126 అనేది మనకి నిఫ్టీలో ఆల్ టైమ్ హై. సో ఈ ఆల్ టైమ్ హై హిట్ అయినాక మార్కెట్ అయితే ఖచ్చితంగా రివర్స్ అయితే వస్తుంది. ఒకవేళ బ్రేక్ చేస్తే మీరు ఇక్కడ రీటెస్ట్ తర్వాత, అంటే బ్రేక్ చేసి రిట్రేస్మెంట్ తర్వాత ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తే కింద 20 to 30 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్తారు. సో లైఫ్ టైం హైలో, ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మనకి ప్రీవియస్గా డేటా అయితే ఏం లేదు. సో చూడండి, ఇక ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మనకి ప్రీవియస్గా డేటా అయితే ఏం లేదు సప్లై డిమాండ్ చూసుకోవడానికి. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మాత్రం మీరు స్టాప్ లాస్ అయితే ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఒకవేళ ఇది బ్రేక్ ఇవ్వకపోతే, రైట్, ఈ లైన్ బ్రేక్ చేయకుండా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందకి రావడం స్టార్ట్ చేస్తే, ఈ జోన్ ఉంది చూసారా, పింక్ జోన్ ఉంది కదా, 22,040 to 22,057 ఈ జోన్ ఉంది కదా. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి. జోన్ బ్రేక్అవుట్ తర్వాత రిట్రేస్మెంట్లో మనం ట్రేడ్ అయితే తీసుకుంటాం. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తే, అంటే బేరిష్ క్యాండిల్ కనిపిస్తే పుట్ అయితే బై చేస్తారు అండ్ 20 to 30 పాయింట్ స్టాప్ లాస్ అయితే పెడతారు. అండ్ మన టార్గెట్ వచ్చి ఈ గ్రీన్ లైన్ అనమాట. ఓకే, మన ఫస్ట్ టార్గెట్ వచ్చి బేరిష్ సైడ్, మన ఫస్ట్ టార్గెట్ వచ్చి ఈ గ్రీన్ లైన్ 21,930, 21,920 ఆ రేంజ్లో ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్ కనుక బ్రేక్ చేస్తే మళ్ళీ రిట్రేస్ తర్వాత ఈ పింక్ జోన్ అనేది మన సెకండ్ టార్గెట్. ఓకే, నిఫ్టీలో బేరిష్ సైడ్ మార్కెట్ ఉంటే ఈ పింక్ జోన్ అనేది, అంటే 21,832, 824 ఇది మన సెకండ్ టార్గెట్ అనమాట. సో మ్యాక్సిమం సెకండ్ టార్గెట్ దగ్గరే ఆగిపోతుంది, మార్కెట్ ఆగిపోవచ్చు. థర్డ్ టార్గెట్ వరకు వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఒకవేళ వస్తే మాత్రం మన థర్డ్ టార్గెట్ అయితే 21,710 అవుతుంది. మార్కెట్ ఒకవేళ మనకి రేపు మండే మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, అంటే ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే, ఈ పింక్ జోన్ ఉంది చూసారా, మార్కెట్ అయితే డెఫినెట్గా ఈ పింక్ జోన్ దగ్గరికి వచ్చి ఇక్కడైతే రిట్రేస్ కాదు, సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఒక డౌన్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనకి పుల్ బ్యాక్ అయితే వచ్చింది కదా. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుండి రెసిస్టెన్స్ సైడ్ వెళ్తుంది. సో ఇది ఒక చిన్న బయింగ్ సిగ్నల్ అనమాట. ఈ బయింగ్ సిగ్నల్ దగ్గర ఈ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ రివర్సల్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ బయింగ్ సిగ్నల్ ఉంది కదా, ఇక్కడ కొంచెం మార్కెట్ అయితే బ్రేక్ చేసి రిట్రేస్మెంట్ తర్వాత అయితే ట్రేడ్ తీసుకోవచ్చు, పుట్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది మన ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇది మన ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ చూసాం కదా, మాక్సిమం ఫ్లాట్ ఓపెన్ అయినా, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా రేంజ్ బ్రేక్అవుట్ చేస్తే ఈ లైఫ్ టైం ఆల్ టైమ్ హై దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి మార్కెట్ అయితే ప్రీవియస్గా మనకి ఇది ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అండ్ మాక్సిమం ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఫోర్త్ టార్గెట్ అయితే ఇగ్నోర్ చేయండి, మాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే లేదు. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ పింక్ జోన్ ఉంది కదా, పింక్ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి మార్కెట్ అయితే ఇక్కడ నుండి రివర్సల్ అయితే అవుతుంది. అండ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా సేమ్ కండిషన్స్. సో రేంజ్ బ్రేక్అవుట్ కండిషన్స్ అయితే చూసుకుంటారు. ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చి రిట్రేస్మెంట్ తీసుకుంటే ఇక్కడ బేరిష్ క్యాండిల్ దగ్గర పుట్ అయితే తీసుకుంటారు. 20 to 30 పాయింట్ స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ మన ప్రీవియస్గా టార్గెట్స్ వచ్చేసి 3 జోన్స్ టార్గెట్స్ అయితే ఉంటాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే చూద్దాం. సో ఫైనల్గా బ్యాంక్ నిఫ్టీ చూద్దాం రండి. బ్యాంక్
నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 19th ఫిబ్రవరి ఎట్లా ఉండిపోతుందంటే మీకు ఆల్మోస్ట్ చూసుకుంటే 16th అంతా మార్కెట్ ఒక సైడ్ వే మార్కెట్ అయితే ఉంది చూడండి. 16th మార్కెట్ అంతా ఒక జోన్లో ఉంది. ఈ బ్రేక్అవుట్ ఉంది చూసారా, 130 బ్రేక్అవుట్ ఉంది కదా. సో ఈ జోన్ బ్రేక్అవుట్ చేసింది, కాకపోతే మార్కెట్ అయితే సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ జోన్లోకే వచ్చింది అండ్ నెగిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో బ్రేక్అవుట్ అయితే సస్టైన్ అవ్వలేదు, అంటే మార్కెట్ బేరిష్ సైడ్ ఉందని ఇక్కడ క్లియర్గా సైన్ అయితే మనకి తెలుస్తుంది, రైట్. బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ ఇది. సో రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చి రేంజ్ పైన మార్కెట్ అయితే సస్టైన్ అవ్వలేదు. సో రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ రేంజ్లోకి వచ్చి నెగిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది, రైట్. మనకి రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే మనకి రిట్రేస్మెంట్ తర్వాత, అంటే ఇక్కడ ఈ జోన్ దగ్గర బేరిష్ క్యాండిల్ కనిపిస్తే పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు అండ్ జోన్ పైన అయితే స్టాప్ లాస్ ఉంటుంది. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చి ఈ లైన్, అంటే వేరే సో 45,860 870 వరకు మన ఫస్ట్ టార్గెట్ అయితే ఉంటుంది అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 45,450 440 అయితే మన సెకండ్ టార్గెట్ ఉంటుంది. ఓకే, ఇది ఫ్లాట్ ఓపెన్ అయితే అనమాట. ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం చూడండి, గ్యాప్ మార్కెట్ అయితే మనకి క్లియర్గా ఇక్కడ సైన్ అయితే చూపిస్తుంది నెగిటివ్ క్లోజింగ్తో. సో రేంజ్ బ్రేక్అవుట్ అయితే సస్టైన్ అవ్వలేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ ఈ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి అండ్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అయితే హిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, సో ఈ లెవెల్స్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ రిట్రేస్మెంట్ గ్రీన్ క్యాండిల్ అంటే బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తే ట్రేడ్ అయితే తీసుకోండి, సింగిల్ లాట్తో ట్రేడ్ అయితే తీసుకోండి అండ్ చిన్న టార్గెట్ అయితే వస్తుంది మనకి. సో 46,890 880 అయితే చిన్న టార్గెట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం నా వ్యూ అయితే మాత్రం బేరిష్ సైడ్ అయితే ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మార్కెట్ అయితే షార్ట్ చేయండి, అంటే పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోండి. సో ఈ లెవెల్ పైన స్టాప్ లాస్ అయితే పెట్టండి అండ్ ఈ జోన్ అయితే చిన్న టార్గెట్ పెట్టుకోండి, లేదా ఈ జోన్ దగ్గరికి మార్కెట్ రాగానే మీ ఇక్కడ ఉన్న ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ జోన్ దగ్గరికి ట్రయల్ చేసుకోండి. ఓకే, ఇది గైస్ ఈరోజు మన వీడియో అయితే రేపటి ప్రీ మార్కెట్ అనాలిసిస్ 19th ఫిబ్రవరికి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ టెలిగ్రామ్ లింక్ అండ్ నా మెయిల్ ఐడి, నా ఛానల్ మెయిల్ ఐడి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నా పర్సనల్ ఆఫీస్ నెంబర్ కావాలి, నాతో మాట్లాడాలి, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.